గారి పక్కన నానాజీ జగన్ అయితే ఏమైంది ఈసారి పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని గెలవనివ్వం. 40% ఓటింగ్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారంటే వాడికి ఎంత ఓటింగ్ సింగిల్ గా పోటీ చేశాడు. ఇంకా ఎటువంటి పొత్తులు అవి లేనటువంటి వ్యక్తి. ఒకసారి మాట్లాడేటప్పుడు దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నావా లేకపోతే యాదృచ్ఛికంగా అంటున్నావా అనేది మనం ఆలోచించాం. ఇక్కడ ఇంకొక విషయం ఉంటది. మమతా బెనర్జీ కూడా అలాగే చెప్పింది, నాకు తిరిగిలేదు అంట. ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు. అలాగే తమిళనాడులో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు అలాగే చెప్పారు. చాలా మహులైపోయారు. నువ్వు చేసే నువ్వు పద్ధతి ప్రకారం ప్రజలకు ఏది అవసరమో అది చేస్తూ ప్రజల యొక్క మంచి కోరుకున్నవాడు అయితే నువ్వు ఖచ్చితంగా నిన్ను ప్రజలు ఎప్పుడో గెలిపిస్తారు. కానీ నిన్ను ప్రజలు నువ్వు మంచి కోరుకోలేదు. ఒక తండ్రి చాటు బిడ్డనే నేను పలానా తండ్రి కొడుకుని అని చెప్పుకుంటే నీకు ఓట్లు వేశారు అంతే తప్ప నువ్వు స్వతశక్తిగా సంపాదించుకున్న ఓట్లు కాదు ఇవి. అక్కడ జగన్మోహన్ రెడ్డి అవనే, ఇక్కడ ఇంకొకటి అవనే. ఆడ స్వహతగా ఓట్లు సంపాదించుకునే తండ్రుల పేర్లు చెప్పి 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 మేము పలానా వాడు కొడుకుని పలానా వాడు ఇది చేశాడు పలానా వాడు అది చేశాడు అంటేనే ఓట్లు వేశారు. కానీ ఈడకు ఒకసారి అధికారం ఇచ్చి చూపించిన తర్వాత ఆ తండ్రికి ఉన్న బుద్ధి వీడికి 1% కూడా లేదురా బాబు, పండిత పుత్ర పరమ సొంట అని చెప్పి వీళ్ళ సొంటలో వాళ్ళ పవిత్రమైన వాళ్ళు ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదని ప్రజలు నిర్ణయించుకునే ఈ రోజున 11 సీట్లు తీసుకొచ్చారు. 40% 40% ఎక్కడుంది 40%? ఇప్పుడు జనాల్లోకి వెళ్తే కనీసం 20% కూడా ఉండదు. అవునండి, ఎందుకు ఉంటుంది? ఎవరున్నారు? ఉన్న వాళ్ళందరూ ఇటు పవన్ కళ్యాణ్ గేట్లు తీస్తే జనాలందరూ వచ్చి జాయిన్ అయిపోవడానికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు అందరూ రెడీగా ఉన్నారు. ఎమ్మెల్సీలు కూడా ఎక్కడ చూసినా ఉన్నారు, రాష్ట్రం అంతా కూడా. మన జిల్లాలో ఉన్నారు బోల్డంత మంది ఉన్నారు. ఏదో ఒక ఇద్దరు పేరు చెప్పు. ఎందుకు అలా పేర్లు చెప్పడం? జాయిన్ చేసుకునేటప్పుడు చెప్తాం, మీరే చూస్తారు కదా. ఇప్పుడు పేర్లు చేసుకుని మేము జాయిన్ చేసుకునేటప్పుడు మేము గేట్లు అందరూ రెడీగా ఉన్నారు. ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నారు, ప్రస్తుత ఎమ్మెల్సీలు ఉన్నారు, మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు లేరు? అన్ని సామాజిక వర్గాల్లో ఖచ్చితంగా జాయినింగ్ కి రెడీగా ఉన్నారు. అవునా? మరి అంటే చాలు పవన్ కళ్యాణ్. ఇంకా ఆయన గేట్లు తెరవట్లేదు. ఆయన గేట్లు తెరిస్తే డంప్ ఎలా ఉంటుంది అని అంటే తొలకర కప్పల్లాగా వచ్చి మొత్తం వచ్చి జాయిన్ అయిపోతాక రెడీగా ఉన్నారు. మొన్న రాజమండ్రిలో ఆయన ఒక అసహనం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్, మీరు ఉన్నట్టున్నారు అక్కడ. ఈ కాపులు అందరూ మన పార్టీ అని చెప్పి నెత్తి మీద పెట్టి కాపుల పార్టీ కింద తయారు చేసే ఉద్దేశంలో ఉన్నారేమో. కాపులు ఒక్కడే ఓటేస్తే నేను పిఠాపురంలో నెగ్గలేదు, దయచేసి మీరు కొంచెం తగ్గండి అన్నట్టుగా ఏదో ఆయన ఒక ఇండికేషన్ ఇచ్చారు. దాన్ని ఏమని తీసుకోవాలి సార్ మనం? యాక్చువల్గా కొంతమంది కావాలని వైసీపీ వాళ్ళు ఒక పెద్ద డ్రామా తయారు చేస్తారు దీని మీద. ఎలాంటి డ్రామా తయారు చేశారంటే, పవన్ కళ్యాణ్ పార్టీ కాపుల పార్టీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ కాపుల పార్టీ అని ప్రచారంలో కానీ తీసుకెళ్తే బీసీలు ఎస్సీలు దూరం అవుతారని చెప్పి ఒక స్కెచ్ చేసి కూర్చున్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ పొరపాటును కానీ ఇది కాపుల పార్టీ కాదు, ఎస్సీలు బీసీలు పార్టీ అని అంటే కాపులు దూరం చేయడానికి రెడీగా ఉన్నారు. ఇది ఒక స్కెచ్ చేసుకుని వాళ్ళు తిరుగుతున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ గారైనా, నేనైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఎవరైనా సరే అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఓట్లు వేస్తేనే 100% స్ట్రైక్ రేట్ మా జనసేన పార్టీకి వచ్చిన 93% ఓట్ బ్యాంక్ క్యాండిడేట్స్ గెలిచారు అంటే కూటమిలో అది చంద్రబాబు నాయుడు గారికైనా బీజేపీకి అయినా అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు వేస్తేనే.